20వ వార్షికోత్సవానికి నన్ను ఆహ్వానించినటువంటి గీతా మందిర్ కమిటీ సభ్యులకు పేరు పేరు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీకృష్ణుడికి 1,00,000 పుష్పార్చన కోసం వచ్చినటువంటి నా నెగ్రేకల్ నియోజకవర్గ ఆత్మీయ కుటుంబ సభ్యులైనటువంటి నా అక్కలకు చెల్లెలకు అందరికి కూడా 2 చేతులు జోడించి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తూ నేను వాస్తవానికి రాజకీయ నాయకుడిని, వ్యాపారవేత్తని. ఏదో నాకు తెలిసింది భగవద్గీత గురించి ఒక మాట చెప్తా, మీరు అన్నిటగా భావించొద్దని తెలియజేస్తూ భగవద్గీత అనేది మన జీవన గీత. ఈ భూమి మీద మనందరం కూడా ఉత్తమమైనటువంటి జీవన విధానాన్ని అనుసరించేందుకు మార్గనిర్దేశం చేసేటువంటి గొప్ప దిక్సూచి భగవద్గీతని సత్యాన్ని మీ అందరూ కూడా తెలుసుకునే సందర్భంగా తెలియజేస్తున్నా. భగవద్గీత అనేది మత గ్రంథం కాదు, జీవన సంబంధమైన గ్రంథం. ఈ యొక్క మనం ప్రతి విషయాన్ని కూడా పుట్టుక నుండి మన చివరి శ్వాస వరకు కూడా ప్రతి విషయాన్ని మనం ఎలా జీవించాలో ప్రతి ఒక్క అంశాన్ని కూడా భగవద్గీత ఇచ్చిన సందర్భం. అసలు భగవద్గీత ఎక్కడ చెప్పాలంటే అర్జునుడికి యుద్ధ రంగంలో బోధించిన శ్రీకృష్ణుడు అర్జునుడికి జీవితంలో తన అజ్ఞానంతో అంధకారం అనుకున్నటువంటి సందర్భంలో ఆ భగవానుడైనటువంటి శ్రీకృష్ణుడు జ్ఞానోదయాన్ని కలిగించి యుద్ధ రంగంలో కార్యసాధకుడిగా నిలబెట్టినటువంటి గొప్ప గీత భగవద్గీత 700 శ్లోకాలు 18 అధ్యాయాలు కలిగినటువంటి భగవద్గీత
నేను గత 10 సంవత్సరాల నుండి గీతా మందిరం వచ్చినా కానీ ఇంతవరకు జ్ఞాన శ్లోకాన్ని కూడా ఎప్పుడు చదవలేదు. మరి